రాజధానికి భూములు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి. పెనుమాకలో రాజధానికి భూములు ఇవ్వని రైతుల పంట పొలాల్లోకి కొండవీటి వాగు కట్ట తెంపి నీరు మళ్లించిన ప్రాంతాన్ని వేమారెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి గోడు విన్నారు. రైతులపై ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు అన్నారు. రైతులకు వైఎస్ఆర్సీపీ పూర్తిగా అండగా ఉంటుంది అన్నారు. వారికి జరుగుతున్న అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామనంటున్న దొంతిరెడ్డి వేమారెడ్డితో పెనమాక నుంచి మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం బరి తెగించింది. పెనుమాకలో ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వలేదో వాళ్ళ భూములను ధ్వంసం చేయడానికి కొండవీటి వాగుకు గండి కొట్టి ఆ వాటర్ను ఆ భూముల వైపు మళ్లిస్తూ ఉంది. దీంతో రైతులు పూర్తిగా ఆందోళన బాధపట్టారు. దీన్ని పరిశీలించడానికి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి వచ్చారు. పూర్తిగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని పరిశీలించారు. సార్, ఏం చెప్తారు? రైతులతో మాట్లాడినట్టున్నారు, ఏమంటారు రైతులు? ఇది చాలా దుర్మార్గం అండి. ఒక రైతు బిడ్డగా వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వింటుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయండి. ఏంటి దుర్మార్గం? ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష పూనారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మీ నాన్న కూడా వ్యవసాయదారుడేగా, పాపం 2 ఎకరాల నుంచేగా మిమ్మల్ని చదివించి పెద్ద చేసింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు ఏంటి ఇది? రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు మీరు. ఎంత బాధేస్తుందంటే, ఇప్పుడు ఇందాక ఆ రైతు చెప్పాడు, నాకు ఎంత పొలం ఉందో, నాకు ఇంకో 2వ పని రాదు, నాకున్నది వ్యవసాయం. అది చుట్టూ ఎవరైతే ఇవ్వట్లేదు పూలింగ్ ఇవ్వాలన్నా చుట్టూ ఒక కందకంలాగా తువ్వేసి అది మొత్తం ఎరుడైపోతుంది. నిదానంగా ఎరుడైపోయి ఆ పొలం మిగలదేక అంటే ఆ విధంగా నువ్వు ఇవాళ రైతులను మీరు ఏడిపించదలుచుకున్నారా? ఒక రైతుకి జీవనాధారమైన నువ్వు ఆ వ్యవసాయ భూమిని నువ్వు లాక్కుంటున్నావంటే అతను నోటి దగ్గర కూడు తీసినట్టేగా. ఏమండే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని తెలిసి నువ్వు కూడా ఒక రైతు కుటుంబం అని జనాలకి తెలిసి ఏంటి మీరు చేసే పని? రైతులను ఎందుకు ఇంత దుర్మార్గంగా వాళ్ళ పొట్టగొట్టే పని చేస్తున్నారు మీరు? వాళ్ళు ఎందుకు నాశనం చేయడానికి పూనుకున్నారు మీరు? డెఫినెట్గా ఈ ఇష్యూని మేము న్యాయస్థానాలకు తీసుకెళ్లబోతున్నాం. ఇది చాలా దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం, రైతు పొట్టగొట్టిన ప్రభుత్వం. ముందు రోజుల్లో కూడా ఇంకా ఎన్ని దురాఘాతాలు జరుగుతాయో, ఎన్ని అన్యాయాలు చేస్తారో. ఆ రాజధాని దాని కింద ఉన్న రైతులు, పాప ఆయన రామారావు గారు, ఆయన కూడా అవతలేపు ఉన్న ఆయన, వీళ్ళంటూ మా వాళ్ళు ఈ చివరిలో ఉన్నారు. కొందరు రైతులు ఆ చివరిలో ఉన్నాళ్ళే. ఆయన చచ్చిపోయా మాట్లాడుతూ ఆఫీసర్తో, ఏందయ్యా నా పొలం అడిగితే ఇచ్చా, నా ఇల్లు కూడా రోడ్డుకి అడ్డంగా ఉంటే ఇచ్చా, ఏందయ్యా మా బతుకులు ఏందయ్యా మాకు చెప్పేవాడు ఆయన గుండాకి చచ్చిపోయాడుగా. ఆ మాత్రం జాలి లేదు అలా రైతు మీద నీకు? ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడివేనా నువ్వు? రైతులు మంచితనం విషయంలో పిచ్చోళ్లే. అడ్డం తిరిగిన రోజున ఈ ప్రభుత్వాలు ఏమవుతాయో ఒక్కసారి చూసుకోమని హెచ్చరిస్తున్నాయి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని. రాజధానికి ఎవరైతే రైతులు భూమి ఇవ్వలేదో వాళ్ళ పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఏదో ఒక రకంగా బెదిరించి పొలాలను తీసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పెనుమాకలో ఎవరైతే రైతులు భూమి ఇవ్వలేదో వాళ్ళ భూమిని తీసుకోవడానికి, వాళ్ళని బెదిరించడానికి ఖచ్చితంగా కొండవీటి వాగును గండి కొట్టింది. చాలా దుర్మార్గం. ఖచ్చితంగా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందని కూడా దొంతిరెడ్డి వేమారెడ్డి చెప్తున్నారు. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, పెనుమాక.